జాన్ 26 మినీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అదిగోండి గారెపిండి అయితే మిక్సీ పట్టేసుకుని, అలాగే సేమియా సగ్గుబియ్యం కోసం సేమియాలు అయితే ఫ్రై చేసి పెట్టేసుకొని, సగ్గుబియ్యం కూడా అయితే నానబెట్టేసుకున్నాను. కోడిని అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా మా అత్తయ్య అయితే దాన్నంతా మంచిగా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే మధ్యలో కొంచెం హెల్ప్ చేశారనమాట మా అత్తయ్యకి అయితే. నేనైతే ఇంట్లోకి వచ్చేసి అదిగోండి పాలైతే బాగా మరిగిన తర్వాత సేమియా అయితే వేసేసుకుని, అందులోనే సగ్గుబియ్యం కూడా వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఆ రెండు అయితే మంచిగా ఉడికిపోయిన తర్వాత బెల్లము అలాగే ఒక 2, 3 యాలకులు అయితే చితక్కొట్టేసుకుని అవి కూడా అయితే వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవడం అంతే. పాయసం అయితే చాలా బాగా వచ్చింది. ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకొక పక్క అయితే అత్తయ్య అయితే గారెలు అయితే వేస్తున్నారనమాట. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అలా కవర్ మీద అయితే ఒత్తి నూనెలో అయితే వేస్తున్నారు. అత్తయ్య ఒక పక్క గారెలు అయితే చేశారు. అదిగోండి గారెలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. అవి కూడా పారం కూడా అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది. అదిగోండి అందులోనే గుడ్డు కూడా వచ్చినాయి. పెట్టే గుడ్లు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ మా మామయ్య అయితే పైన డాబ్ పైన చిక్కుడుకాయ చెట్టు పాకిచ్చాము. చిక్కుడుకాయలు అయితే కోస్తున్నారు. సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ఫ్రై చేసుకుని అన్ని దాంట్లో అయితే కలిపేసాము. నిన్న షాపింగ్ వ్లాగ్లో అయితే మా అబ్బాయికి స్వెటర్ తీసుకుంటే అదైతే వేసుకొని చూస్తున్నాడు. ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. 5th యానివర్సరీ. ఇంకా మంచిగా అయితే రెడీ అయిపోయాం. వీడియో వస్తే లైక్, సబ్స్క్రైబ్.